ప్రధాని మోదీ రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టడం మాని తీవ్రవాదుల ఆట కట్టించడంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. తెలంగాణ నేతలతో కలిసి కేంద్రం పన్నుతున్న కుట్రలు ఫలిస్తే ఆంధ్రప్రదేశ్కు నీళ్లు కూడా రావని హెచ్చరించారు. మనల్ని మనమే కాపాడుకోవాలన్న సీఎం మరో 5-10 ఏళ్లు ఉద్యోగులంతా అండగా నిలిస్తే తప్ప రాష్ట్రం నిలదొక్కుకోలేదని వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల పాలనలో చేకూర్చిన లబ్ధికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి చంద్రబాబును ఘనంగా సన్మానించాయి. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ నినదించిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు చంద్రబాబు చేసిన మేలుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నిఘా సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దని ప్రధాని మోదీకి చంద్రబాబు సూచించారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు ఉండే ప్రధానమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండే అడుగుతాడు. జమ్మూ అండ్ కాశ్మీర్ లో సైన్యపైన దాడులు జరిగినప్పుడు ఆయన ఒక మాట అడిగింది, జరిగిన పరిణామాలకు ప్రధానమంత్రి బాధ్యత వహించాలి. నిఘా వ్యవస్థల్ని ప్రతిపక్షాలపై కాకుండా తీవ్రవాదుల కదలికపై దృష్టి సారింపజేసి దాడులు జరగకుండా చేయాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉంది. ఇది పూర్తిగా కేంద్ర వైఫల్యమని ఆ రోజు ఆయన మాట్లాడారు. ఈ రోజు కూడా మీకు ఇది వర్తిస్తుంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ పైనుంది. విభజనతో ఏపీకి అన్యాయం జరిగితే అన్ని రకాలుగా అండగా నిలిచింది ఉద్యోగులేనని కొనియాడిన చంద్రబాబు అలాంటి ఉద్యోగులను, నాయకులను హైదరాబాద్ కేంద్రంగా భయాందోళనలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అంటే కేంద్రం ఒక పక్క, తెలంగాణ ఒక పక్క వీళ్ళకి అధికారం ఉందని కుట్రలు చేసే పరిస్థితి వస్తే మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా. వీళ్ళ కుట్రలు కానీ ఏమాత్రం కూడా ఇదైతే మనం చాలా పెద్ద ఎత్తున నష్టపోతాం. రేపు రాబోయే రోజులు నీళ్లు కూడా రాని పరిస్థితి వస్తుంది. ఇంకా చాలా సమస్యలు వస్తాయి. ఒక అతనికి ఒక 10 ఎకరాలు 5 ఎకరాల భూమి ఉంటే ఆ భూమి మీద దాడులు చేసి సరెండర్గా మనడం, ఇంకొక అతనికి వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపారాలు దెబ్బతీయడం, ఇంకొక అతనికి కాలేజీలుంటే కేసులు పెట్టి లొంగ తీసుకుని ఈరోజు పార్టీలు మార్పించడం. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నారు. పార్టీలు మారితే నిన్ను వదిలిపెడతాం, పార్టీలు మారకపోతే మీ ఆస్తి నీకు రాదని బెదిరిస్తున్నారంటే బెదిరిస్తే భయపడాలన్న తమ్ముళ్ళు, ఆడబిడ్డల మీరే ఆలోచించమని కోరుతున్నా. అవసరమైతే ఆస్తులైనా వదులుకుంటాం కానీ ఆత్మాభిమానాన్ని వదులుకోమని మరొకసారి తెలియజేస్తున్నా. అందరి తోడ్పాటుతోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు ఉద్యోగులకు ఇబ్బందులు ఎక్కడుంటే వాటిని పరిష్కరించేందుకు తానక్కడుంటానని హామీ ఇచ్చారు. మన మీద చాలా మంది అసూయతో ఉన్నారు. ఈ విభజన గాయాన్ని ఇంకా పెద్ద చేసి కారం జల్లి మనం బాధపడతామంటే చూసి ఆనందపడాలనుకుంటున్నారు. ఇది జరగదని నిరూపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇంకా సమస్యలున్నాయి. ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలే తప్ప ఈ ఎకో సిస్టమ్ రాదు. అంతవరకు మీరందరూ కూడా పూర్తిగా సహకరించే బాధ్యత మీరు తీసుకోవాలని కోరుకుంటూ నా బాధ్యత నేను చేశాను. ఇప్పుడు మీ బాధ్యత ఉంది. మీరు కూడా చేస్తారని చెప్పి ఆశిస్తూ జై హింద్. తెలంగాణతో విభేదాలు వద్దనుకున్నామని, న్యాయపరంగా సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రభుత్వం సహకరించలేదన్నారు. అందువల్లే 5 ఏళ్లైనా సమస్యలు అలానే ఉన్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.